ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, వనపర్తి జిల్లాగా ఏర్పడినటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్గా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు శ్రీమతి శ్వేతా మహంతి గారు, కొత్త ఎస్పీగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు శ్రీమతి రోహిణి గారు, వేదిక పైన ఆస్తులైనటువంటి జేసీ గారు, డిఆర్ఓ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మిగతా అందరు ప్రజాప్రతినిధులకు, కేవలం వనపర్తి నియోజకవర్గమే కాకుండా వనపర్తి జిల్లాలో భాగమైనటువంటి 13 మండలాలు, వనపర్తి పట్టణం నుంచి కూడా విచ్చేసిన పెద్దలందరికీ, సోదరి మనులందరికీ, పత్రికా మిత్రులందరికీ నేను చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఈరోజు దసరా పండుగ సందర్భంగా మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి వనపర్తి జిల్లా ఏర్పడిన సందర్భంగా కూడా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో 3 జిల్లాలు మాత్రమే రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏర్పాటు చేస్తామనేటువంటి మాట మేనిఫెస్టోలో పెట్టడం కానీ, మన వనపర్తికి ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం వచ్చినప్పుడు వారు వాగ్దానం చేయడం కానీ జరిగినారు. దాదాపు ఒక 2 సంవత్సరాల 4 మాసాలైన తర్వాత జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 3 జిల్లాలుగా కాకుండా ఇలా జిల్లా 4 జిల్లాలుగా విడిపోతా ఉంది అనే మాట కూడా మీతో మనవి చేస్తూ, ఈ 4 జిల్లాలుగా విడిపోతున్న సందర్భంలో ఎక్కువ నష్టం మన వనపర్తికే జరిగింది అనేటువంటి మాట కూడా నేను సభనిగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకున్న జిల్లా వనపర్తి జిల్లా ఈ రోజు చాలా చిన్నదైపోయింది అనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. ఇలా మండలాలు కనుక మనం చూసుకుంటే, మన ఇప్పుడే మాట్లాడిన గౌరవ ఎమ్మెల్యే గారి నియోజకవర్గం దేవరకద్ర నుంచి మనకు 2 మండలాలు వచ్చినాయి. గతంలో మన నియోజకవర్గంలో భాగంగా ఉండేటువంటి కొత్తకోటనే ఈరోజు డివైడ్ అయ్యి మదనాపురం అనేటువంటి ఇంకో కొత్త మండలం, ఆ 2 మండలాలు మనకు వచ్చినాయి. మనకు అవతల పక్కన ఉండే మక్తల నుంచి ఒకనాడు ఆత్మకూరుగా మండలం, ఆత్మకూరు అమర్చింతగా విడిపోయి ఆ 2 మండలాలు మనకు వచ్చినాయి. మనకు ఎల్లవేళలా సంబంధాలు ఉండేటువంటి కొల్లాపూర్ వర్గంలో ఈ రోజు పానగల్లు, దాని తర్వాత వీపలగండ్ల కూడా ఈ రోజు విడిపోయి చెన్నంబాయి అనే ఇంకొక మండలం కూడా నాగరికర్ణంలో కలిసిన తర్వాత మనకు 2 మండలాలు మనకు వచ్చినాయి. ఆ ప్రకారంగా పక్క నియోజకవర్గాల నుంచి 3 నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 మండలాలు చొప్పున 6 మండలాలు మనకు వచ్చినాయి. మన నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేటివి గతం నుంచి కూడా ఇలా 5 మండలాలు కూడా ఏర్పడినాయి. గోపాల్పేట మండలం చాలా పెద్దదని ఈ రోజు రేవల్లి హెడ్ క్వార్టర్ తో ఓ కొత్త మండలం వచ్చింది. అదే మాదిరిగా పెబ్బేరు కూడా చాలా పెద్ద మండలం అనే ఉద్దేశంతో శ్రీరంగపూర్ హెడ్ క్వార్టర్ తో ఇంకో మండలం వచ్చినది. అందుకని మన నియోజకవర్గంలో 7 మండలాలు, పక్క 3 నియోజకవర్గాల నుంచి 6 మండలాలు, ఇలా 13 మండలాలు వనపర్తి మున్సిపాలిటీతో కలుపుకుంటే దాదాపుగా 13 మండలాలు ఒక మున్సిపాలిటీతో మన జిల్లా ఏర్పడుతుంది అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తున్నాను. జిల్లా కావాలని కోరుకున్నాం, చిన్నవా పెద్దవా అని ఈ రోజు బాధపడవద్దని నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా మనకు ఉండేటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకొని ఆ వనరుల ద్వారా ఈ చిన్న జిల్లానే అన్ని జిల్లాల కన్నా ముందుంచే ప్రయత్నం చేద్దామని ఈ వేదిక పైన ఉండేటువంటి అందరు ప్రజాప్రతినిధులతో, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో, మన కొత్తగా విచ్చేసిన కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా చిన్న వయస్సులో మన జిల్లాకు రావడం జరిగింది. చాలా ముక్కుసూటిగా రూల్ మైండెడ్నెస్ తో ఈ జిల్లాను నడిపించి రాష్ట్రంలోనే చాలా చక్కటి జిల్లాగా పేరు తెస్తారని సవినీయంగా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. వనపర్తికి ఒక గొప్ప పేరుంది.
ఒక మంచి విద్యాలయాలు ఉండేటువంటి విద్యాపర్తిగా మనకు పేరుంది. ఇలా మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ లేనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా వనపర్తిలో ఉన్నాయి. ఇరిగేషన్ గురించి నాకన్నా ముందు మాట్లాడే వాళ్ళు చాలా మంది చెప్పినారు. ఈ రోజు ఏ చెరువుకు నీరు రాని, ఏ కాలువ ద్వారా నీరు రాని, ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులో కాలువలు కాదనేటువంటి మాట కూడా మీకు మనం చేస్తున్నాను. 4 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు ఈ మహబూబ్నగర్ జిల్లా పైన ప్రేమతో 6,000 కోట్లు కేటాయించి వారు మొదలు పెడితే 5,000 కోట్లు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకే మనకు ఖర్చు పెట్టడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. కేవలం ఇంకొక 860 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి అయితే 8 లక్షల ఎకరాలు ఈ జిల్లాలో సాగు వస్తుందనేటువంటి మాట పదే పదే చెప్పాం. కానీ ఈ మధ్యనే ప్రభుత్వంలో కదలికి వచ్చినది. కొంత డబ్బు రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు భీమా గాని, కలవకుర్తి గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని మనం కొత్తగా ఏదైతే ఆయకట్టు నీళ్ళు ఇద్దాం అనుకుంటున్నామో వాటికి ఇంకా డిస్ట్రిబ్యూటరీస్ కానీ, ఫీల్డ్ ఛానల్స్ కానీ ఇంకా చేసుకోలేదు. కేవలం వర్షం పడితే నిండేటువంటి చెరువుల కింద ఉండేటువంటి ఆయకట్టుకే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో తోడినటువంటి కాలువల్ని మనం ఈ రోజు బొక్కలు పెట్టి వాగులలో, వంపలలో నీళ్లు తీసుకెళ్లి ఆ చెరువులు నింపి ఈరోజు సంతోషపడుతున్నాం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ఏది ఏమైనా ఇంకా ఒక 2 సంవత్సరాల 8 మాసాలు ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా 5 సంవత్సరాలకు ఈ 2 సంవత్సరాల 8 మాసాల్లో ఈ 4 ప్రాజెక్టుల ద్వారా ఏదైతే నిర్ధారిత ఆయకట్టు ఉందో 5 లక్షల ఎకరాలు, ఆ ఎకరాలకన్నిటి కూడా కేవలం మెయిన్ కెనాల్సే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఫీల్డ్ ఛానల్స్ అవన్నీ కూడా పూర్తి చేసి ఈ 8 లక్షల ఎకరాలు సాగు తీసుకురావడానికి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టడానికి తప్పకుండా మనందరం కూడా కృషి చేద్దామనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ఈ రోజు దురదృష్టం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోయిన 2 సంవత్సరాలు మన కరువుతో బాధపడ్డాం. మహబూబ్నగర్ జిల్లా కూడా మనం బాధపడ్డాం. ఈ సంవత్సరం తొలగించిన వర్షాలు బాగా మొదలైనాయి. మనందరం కూడా విత్తనాలు వేసుకున్నాం. కానీ జూలై, ఆగస్టులో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల మొక్కజొన్న పంట చాలా గొప్పగా ఉండే మన ప్రాంతంలో, మన జిల్లాలో ఒకవేళ జూలై, ఆగస్టులో కనుక వర్షాలు సకాలంలో పడి ఉంటే ఆ మొక్క చేను కనుక మనం ఈరోజు